దైవజనులకి హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు శిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. ఒకరు చదవండి అమ్మ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము 3వ మాట. యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు 3వ మాట, ముగ్గురు శిలువ వేయబడి ఉన్నారు. మధ్యలో యేసుక్రీస్తు, ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ. అందులో యేసుక్రీస్తుకి ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. అక్కడ చాలామంది స్త్రీలు అనేకులు ఉన్నారు. అందులో యేసుక్రీస్తు తల్లి మార్తా మరియా, క్రీస్తు అయిన తల్లి అయిన సహోదరి మరియా, ఆమె పేరు కూడా సునోమియా, వేరే ఒక మాట కూడా ఉంటుంది ఆమె పేరు. ఆమె ఇంకొక ఆమె ఉంటుంది, ఆమె పేరు కూడా నాకు అంతగా తెలియదు, అంటే గుర్తులేదు. నలుగురు ఉన్నారు. ఆ నలుగురికి వెళ్ళి యేసుక్రీస్తు చూస్తున్నప్పుడు వారు కూడా చూస్తున్నారు. అక్కడ యోహాను కూడా ఉన్నాడు. శిష్యుల్లో 12 మంది శిష్యుల్లోనూ ఒకడు ఆయన ఎంతగానో యేసుక్రీస్తును దగ్గరగా ప్రేమించిన వ్యక్తి. క్రీస్తు కూడా ఆయన ఎక్కువగా ప్రేమించిన 12 మంది శిష్యుల్లో కూడా ఆయన ఒకడు. అయితే యేసుక్రీస్తు శిలువలో పలికిన 3వ మాట, ఆయన ఈ తల్లి ఇప్పుడు ఆయన చనిపోతున్నాడు. తల్లి బాధ్యత మరి ఎవరికి అప్పచెప్పాలనేది, ఒకవేళ అప్పచెప్పకోకుండా చనిపోతే ఇప్పటికే మరియమ్మ గారి మీద పరిశుద్ధాత్మ గర్భం ధరించి ఉన్నాడని, అంటే అది మనకైతే మనం నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలు కాబట్టి లోతుగా చదువుకొని నిజంగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడై గర్భము ధరించి ఆ తల్లి కన్నది. ఆయన నిజంగా దేవుడు కుమారుడే, ఎటువంటి సంబంధం లేదు యోసేపుకి మరియమ్మ గారికి. ఎందుకంటే దేవుడు ప్రణాళిక కనుక అది ఆ విధంగా జరగాలని ముందే పాత నిబంధనలో యెషయా గ్రంథంలో 56వ అధ్యాయము 9:6 ఉంటుంది. అది ఆయన కుమారుడుగా రాబోతున్నాడని అది మనకు తెలుసు. అయితే ఇందులో మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఏంటంటే లూకాసు వార్త 2:41 చదువుదాం. 2:41. హల్లెలూయా. చదవండి అమ్మ, దగ్గర చదువమ్మ, చదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు 12వ ఏట నుంచి పస్కా పండగ ప్రతి ఏట యెరూషలేముకు వస్తున్న సమయంలో వచ్చే సమయంలో ఫస్ట్ నుంచి వాళ్ళు ఆచరిస్తున్నారు. కానీ ఈ యేసుక్రీస్తు ఇప్పుడు శిలవేసిన 3వ మాట సందర్భంగా అక్కడ యోసేపు మనకు కనపడడు. యేసుక్రీస్తు 12వ ఏట నుంచి మొదలుపెట్టిన కాడి నుంచి ఆయన జీవితం బాల్యం నుంచి అనేకమైన అద్భుతాలు, అనేకమైన జ్ఞానం, పెద్ద పెద్ద దైవజనులకి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సమయంలో ఆయన క్రీస్తు ఇప్పుడు మనం ఇప్పుడు చదువుకున్నాక 12వ ఏట నుంచి ఆ మొదల నుంచి వాళ్ళు యేసోబు మరియమ్మ గారు పస్కా పండగకి యెరూషలేముకి వస్తూ పోతున్నారు. అయితే కొద్ది కాలం తర్వాత యేసోబు మనకు కనపడు, చనిపోయి ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు మరి మరియమ్మ గారు ఒకతే, 2 కుమారులు ఉన్నారు. ఆమె సొంత తర్వాత ఆమెకి వేరే 2 కుమారులు యాకోబు యోహాను 2 ఉంటారు. వారు యేసుక్రీస్తును చూస్తే వారెవరు? ఎందుకంటే ఆయన చేసే క్రియలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఆశ్చర్యకరమైన. అంతే అండి, మన ఇంట్లో మనం పరిశుద్ధంగా ఉండి మనం ఇలా చెప్తే, మంచి మాటలు చెప్తే ఎవరు నమ్మరు కదా. ఆ విధంగా ఆయన క్రీస్తు మాటలు చెప్తున్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి యోధా దేశం వెళ్ళిపో అని వాని ఎంతో ఏలన చేశారు. కానీ కొంత సమయం ఉంది కనుక నా సమయం ఇంకా రాలేదు, మీరు
మీరు బాధ్యతలుగా మీరు నియమించుకోండి అని అక్కడ చెప్పి ఉంటాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యోసేపు మనకి కొద్ది కాలం తర్వాత 12వ ఏట నుంచి వారు వస్తూ పోతుంటారు. తర్వాత మరియమ్మ గారు ఒక్కతే బంధువులతోటి వాళ్ళ యెరూషలేముకి వస్తూ పస్కా పండగకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ 1 సంవత్సరము యెరూషలేముకు వచ్చినప్పుడు వాళ్ళు పస్కా పండగ ముగించుకునటానికి అక్కడ కార్యక్రమానికి వచ్చినప్పుడు అనుకోకుండా వాళ్ళు ఎప్పటి నుంచో పట్టుకోవాలనుకుంటారు యేసుక్రీస్తుని. పట్టుకున్నప్పుడు అక్కడ సిలువ వేస్తారు ఆయనకి. అప్పుడు ఆ సమయంలో సిలువ వేసినప్పుడు ముందు నలుగురు కనపడతారు. యోహాను గారు, మార్తా మరియ, తల్లి మరియా వాళ్ళ సహోదరి ఒక ఆమె కనపడుద్ది. అందులో బాధ్యతగా ఎవరు వహిస్తున్నారంటే ఒక యోహాను ఒకడే కనపడుతున్నాడు. అప్పుడు యోహాను సువార్తలో మనకి ఇప్పుడు చెప్పినట్టు 19వ అధ్యాయము 25 నుంచి 26, తల్లి ఇదిగో నీ కుమారుడా నీ తల్లి ఏమని వాళ్ళిద్దరికి అక్కడ అప్పచెప్పేసి ఆయన యొక్క బాధ్యతని అక్కడ సిలువలో ఎవరికి కావాల్సిన మాటలు అవన్నీ ముగించుకుంటూ అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు పుట్టినేటప్పుడే మనకి లోకాసు వార్తలో మనకి ఇక్కడ ఒక నిమిషం జరిగిద్ది. లోకాసు వార్త 2:26 చదువుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2:26. హల్లెలూయా. హల్లెలూయా. సారీ అదిగా అదే 26 చదవండి అమ్మా. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునిపే మరణం పొందాడని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరచబడి ఉన్నది. అయితే ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన ఎంతో నీతిమంతుడు, సునామని ప్రవక్త. యెరూషలేముకి చిన్ననాటి నుంచి తీసుకొచ్చినప్పుడు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడికి ఆ మందిరంలో కూడా తీసుకొచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ఎప్పుడు పుడతాడో తీసుకొచ్చి ఆయన చూసి ఆయన చనిపోవాలని మన ఇక్కడ సునోమిని, నాకైతే అది పేరు క్లారిటీగా చదవరాట్లేదు, దైవజనులు మళ్ళీ ఒకసారి చెప్తాడు. సుమేయోని అని ఆయన ఒక దైవజనుడు, ప్రవక్త. ఆయన యేసుక్రీస్తుని చూసిన తర్వాత ఆయన చనిపోవాలని కోరిక. అప్పుడు పరిశుద్ధాత్మ ఆయనకి బయలుపరిచింది ఏంటంటే, ఈ కుమారుడు పుట్టి ఉన్నాడు కానీ ఒక రోజుని ఈయన మరణిస్తాడు అని ఆ తల్లి అయిన మరియాకి అప్పుడే స్టార్టింగే చెప్పినప్పుడు ఆమె ఎంతో బాధపడుతున్నప్పుడు, అయితే మనం ఇక్కడ ఇంకొక వచనం చదువుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 41 హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సారీ, క్షమించండి. 2:35 చదవండి. లోకాసు వార్త 2:35. సమయము ఎక్కువైతే నేను చదువుతాను.
లూకాసు వార్త 2:35. మరియా నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవినని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఈ ప్రవక్త అప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ యెరూషలేము దేవాలయముకు తీసుకొచ్చినప్పుడు ఆ సునోమి అయిన ఒక దైవజనుడు, ఈయన మరణిస్తాడమ్మా, తర్వాత నీకు ఒక వేదన వస్తుంది. ఆ ఖడ్గం ఏదంటే భయంకరమైన వేదన. ఈ సిలువలో పలికిన 7 మాటలలో ఈ 3వ మాటలో ఎంతో వేదనగా ఉంది. నా యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, నా కుమారుడు, ఒకగానొక కుమారుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ తండ్రి చనిపోయినప్పటి కానుంచి ఆయన పరిచారకము మొదలుపెట్టిన కానుంచి యేషోబు తప్ప ఆమెకి ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా వచ్చినప్పుడు దేవుడు ఒక తల్లి గర్భములో పుట్టిండంటే చాలా అదృష్టము. చిన్ననాటి నుంచి చాలా ప్రేమించి ఉంది ఆమె ప్రేమించింది, ఆయన ప్రేమించిండు. మరి ఈ తెల్లని ఈ సమయంలో క్రీస్తు చనిపోతున్నప్పుడు మరి ఆమెను ఎలా చూసుకోవాలి? అయితే ఈ బాధ్యతలు ఒకరికి అప్పచెప్పాలి. ఆ బాధ్యత కలిగిన వాడు ఎవరంటే ఆ క్రీస్తులో మరణించేటప్పుడు వారికి ముందుగా కొంతమంది స్త్రీలు ఉన్నారు. మరియమ్మ గారు, యోహాన గారు, మరియా సహోదరి అయిన ఆమె సుమోని, ఆమె ఇంకొక మార్తా మరియల, నలుగురుగా ఉన్నారు. అందులో ఎక్కువగా యేసుక్రీస్తు తల్లికి వైపు చూస్తున్నాడు, యోహాను వైపు చూస్తున్నాడు. అయితే ఆ సహోదరి యోహాను ఎవరో కాదు, మరియమ్మ గారి సహోదరి అక్క కొడుకే సయాన, బంధువుల కొడుకు కనుక మొదటి నుంచి ఆయన ఎక్కువగా బాధ్యత కలిగి యేసుక్రీస్తుకు దగ్గరగా ఉన్నవాడు, ప్రేమించిన వాడు ఉన్నాడు. కనుక అమ్మా నీ కుమారుడు, తల్లి ఇదిగో నీ కుమారుడు అని ఆమెకు చెప్పి ఉన్నాడు. తల్లి, కుమారుడా నీ తల్లి ఏమి అని అక్కడ యేసుక్రీస్తు 3వ మాట స్పష్టంగా పలికి ఉన్నాడు. దైవజన మనకి చెప్పేది ఒకటే, దైవజనుడు మనకి ఇందులో నాకు తెలిసిన విషయం ఏంటంటే బాధ్యత. దైవజనుడు మనం ఒక బాధ్యత ఇచ్చినప్పుడు మనం ఏ పని ఏ విధంగా బాధ్యత కలిగి చేస్తున్నాము, మనం ఎలా ప్రేమించాలి. ఒకవేళ దైవజనుడు మన అందులో ఇంతమందిని ప్రేమిస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని మనం ఏ విధంగా బాధ్యత కలిగి చేస్తున్నామో ఒకసారి గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు మన దైవజనుడు కొంతమంది ఈ పని అప్పచెప్పినప్పుడు ఆ పని వీరు చేస్తారా చేయరని దైవజనుడికి ఆలోచన పుట్టిస్తున్నాడు. ఈ బాధ్యత విషయంలో కూడా నాకు దైవజనుడు ఈ సంవత్సరం నేను ఈ మాటలు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే దైవజనుడు ఆలోచన కలిగి మాట చెప్పమంటే ఆ విధానమే ఆ సంతోషమే వేరే. కనుక నేను ఈ సంవత్సరం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది చెప్పాలని అన్నప్పుడు దైవజనుడు ఆ మాట నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించున్నాను. ఈ 40 రోజుల ఉపవాసంలో కూడా నేను ఎంతగానో సంతోషించానంటే దేవుల్లో నా జీవితంలో చాలా సంతోషం అమ్మ. ఎందుకంటే నేను ఒకప్పుడు తాగుబోతుని చాలా ఇబ్బంది పడి ఉన్నాను. శాంతి లేదు, సమాధానం లేదు. 12 గంటప్పుడు భయము, గ్యాస్ ఫాము, హార్ట్ అటాక్, ఎవరన్నా ఊళ్ళో చనిపోతే ఎంతో వేదన. నా భార్యకి చెప్పిన అర్థం కాదు. బండి స్టార్ట్ చేయటం, బర్రని రావటం, ఆడ పడుకోవటం, తెల్లారగానే వెళ్ళిపోవటం. ఒక రాత్రులు అట్లా కొద్ది కాలము 2-3 సంవత్సరాలు అట్టనే వేదన. మత్తయి సువార్త 11:28 వచ్చిన మనం అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా దగ్గర రండి, శాంతి సమాధానమును అన్నీ అనుగ్రహిస్తాడు. అవునండి, మనం ఎన్నో భారం మోస్తాం, ఏమీ ప్రయోజనమే లేదు. వాడేవాడో చెప్తాడు, ఈడేవాడో నా దగ్గరికి రండి, ఆడికి ఏమీ ప్రయోజనమో. నేనైతే 100% నమ్ముతున్నాను. నాకు శాంతి సమాధానము అనుగ్రహించింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎవరు నాకు చేయలేదండి. ఎవరు ఎన్నో మాటలు చెప్పారు, నీకు అంతే ఇది, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అన్నారు. కానీ నేను ఆ వయసులో నాకు ఆ ఆలోచనలు ఎందుకు వచ్చాయో భయంకరమైన ఆలోచనలండి. చాలా బాధపడి ఉన్నాను. అయితే ఇందులో బాధ్యత మనం ప్రతి ఒక్కరు దైవజనుడు చెప్తున్న ప్రతి మాటకు మనం బాధ్యత కలిగి వహించాలి. ఎందుకంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 1, 2, 3 వచనంలో చదువు. చదువుదామమ్మా, ఒకరి దగ్గరగా చదవాలి. 3, 4 చదవమ్మా, 2, 3 కాదు. హల్లెలూయా, గట్టి చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. యోహాను సువార్త
7వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాము. ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము నుంచి విడిచి యూదాకు వెళ్ళుము. బహిరంగముగాను అంగీకరించబడిన గోరువాడెవడను తన పని రహస్యముకు జరిగింపడని నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నేను నీవే లోకమును కనపరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఏందండి ఇంత భయంకరము! సొంత తమ్ముళ్ళే. మరియాకి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు. మరి ఆయన చనిపోతున్నప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? తర్వాత యోసేపుకి మరియమ్మ గారికి వివాహం అయినాక 2 కుమారులు యోహాను, యాకోబు అనుకుంటున్నా. ఒకవేళ తప్పు ఉంటే క్షమించండి. కొంచెం ఈ ఉపవాస ప్రార్థన ప్రతిరోజు ప్రార్థనలే కనుక కొంచెం ప్రిపేర్ కాలేదు. జస్ట్ తెల్లారుజామునే కొంచెం దైవజనుడు మనకంటూ కొంతమందికి ఎవరికి లేని ధన్యతను మనకి కొంతమందికి ఏముంటుంది ఈ ధన్యత చెప్పాలంటే. నాకు ఇచ్చాడు అని నేను అయినప్పటికీ రాత్రి 12 ఒంటి గంట అయింది. కానీ చెప్పాలి మనకి, ఎందుకంటే అందరికి అవకాశం రాదు కనుక చెప్పాలని నేను కొంచెం ప్రిపేర్ అయ్యి ఉన్నాను. క్షమించండి. కొంచెం మాటలు అక్కడక్కడ తప్పుపోతుంటే మళ్ళీ దైవజనుడి ద్వారా మరలా క్లియర్గా ఇప్పుడు కాకపోయినా మరలా ఎప్పుడో ఒక రోజు మనమైతే ఆ మాటలు వింటాం. అయితే ఇక్కడ సహోదరులు, సొంత సహోదరులే. ఆయన ఎంతగానో ఆయన క్రియలన్నింటినీ ఆయన మెచ్చుకోలేదు. వాళ్ళిద్దరు సహోదరులు దూషించి ఉన్నారు, ఏలన చేసి ఉన్నారు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు కానాను విందుకు వెళ్ళినప్పుడు మరియమ్మ గారు కంగారు పడుతుంది. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు కంగారు పడుతున్నప్పుడు నా సమయం ఇంకా రాలేదని యేసుక్రీస్తు గారు అంటాడు. అప్పుడు అక్కడ కూడా కొంతమంది ఏలన చేసినారు. వీరు బంధువులకే వీరు ద్రాక్ష పానీయం, మత్తు పానీయం అని ఎగతాళి చేసి ఉంటారు. అక్కడ కూడా ఎగతాళి చేసి ఉన్నారు. ఇక్కడ సహోదరులు కనీసానికి కొంచెం బాధ్యత లేకుండా ఆ శిలువ దగ్గరకు వచ్చి ఉన్నారంటే వాళ్ళు రాలేదు. అక్కడ వచ్చింది ఎవరంటే వేరే ఒకరు, క్రీస్తుని ప్రేమించే ఒక నలుగురు. ఆ నలుగురిలో 3 మాత్రమే స్త్రీలు మాత్రమే బాధ్యత కలిగి మరియమ్మ గారు, ఆమె సహోదరైన సునోమియమ్మ గారు, ఇంకో మార్తా మరియ, ఇంకా బర్తమలేన యొక్క భార్య గారు, ఆమె పేరు మరియా ఉంటుంది. ఆమె కూడా వాళ్ళు ఒక 3 స్త్రీలు మాత్రమే బాధ్యత కలిగి అక్కడ ఎదురుగా ఉండి ఎంతో వేదన అండి. ఆ క్రీస్తు శిలువలో మరణిస్తున్నప్పుడు ఆ చెప్పుకోలేని వేదన. నా కుమారుడు ఎక్కువగా ప్రేమించింది కనుక ఈ సమయంలో నేను చనిపోతే నా పరిస్థితి ఏందని ఆమె వేదన. ఎంతగానో ప్రేమించున్నాను. నా భర్త చనిపోయినప్పుడు నా సొంత సహోదరులు నన్ను చూడలేదు కనుక నా కుమారుడే నన్ను ప్రేమించి ఎన్నో సమయంలో నన్ను తండ్రి వేదనలో ఉన్నప్పుడు ఈ సహోదరుడే నన్ను దగ్గరగా తీసుకొని దేవుడు కుమారుడు కనుక ఆమె ప్రేమ చూపించి ఉన్నాడు. ఆ ప్రేమ ఎవరిలో ఉంటుందంటే యోహానులో ఉంది మాత్రమే. ఈ కుమారుడైతే నా తల్లిని నేను ఏ విధంగా నా తల్లిని చూసుకున్నా ఉన్నాడో ఆ విధంగానే చూసుకుంటాడని ఆ బాధ్యత కలిగిన ఉన్నాడు. కాబట్టి క్రీస్తును బాగా వెంబడించి ఉన్నాడు, ప్రేమించి ఉన్నాడు కనుక ఈ బాధ్యత యోహానుకు అప్పచెప్పటమే నా యొక్క బాధ్యతని ఆయనకిచ్చిన బాధ్యత ముగించుకుంటుండు కనుక ఆ తల్లికి అప్పుడు ఈ మాట చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 19:25-27 వచనములకు తల్లి నీ కుమారుడు ఇదిగో అన్నాడు. కుమారుడా నీ తల్లి ఏమి అన్నప్పుడు వాళ్ళని కొడుకు బిడ్డగా అక్కడ జతపరిచి ఆ విధంగా ఆయన కన్ను మూయించడం జరిగింది. అప్పుడు ఆయనకి ఇచ్చిన బాధ్యతలో అదొక బాధ్యత. ఒకవేళ ఆయన చనిపోయే ముందు ఈ యొక్క బాధ్యతగా చెప్పుకోకుంటే ఇప్పటికే యేసుక్రీస్తు ఎలా పుట్టి ఉన్నాడు, నిజంగా ఆయన పరిశుద్ధాత్మగా పుట్టి ఉన్నాడా లేకుంటే ఇంకేదేదో పుట్టి ఉన్నాడా, వారి ఇష్టం వచ్చినట్లు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ బాధలు తెలియదు. వాళ్ళకు కూడా బాధలు తెలిస్తే వేదనలు ఉంటే కష్టాలు ఉంటే ఒకరోజు నీడికి వచ్చినప్పుడు వారికి కూడా నిజంగా క్రీస్తు నిజదేవుడు పరిశుద్ధుడు, ఆయన దగ్గరే శాంతి సమాధానం ఉన్నాయని ఇక్కడికి వస్తారండి. నేను కూడా నాకు అప్పుడు నమ్మలేదు. ఇక్కడున్న సహోదరులు ప్రవీణ్, పీటర్ బాబు, కృపాపాలు వారండి నా బాధ చెప్పినప్పుడు అరే నువ్వు దేవుని నమ్ముకో, ఎందుకు ఇంత బాధపడుతున్నావురా, శాంతి దొరికింది, సమాధానం దొరికింది అన్నప్పుడు ఎంతో వేదన పడుతున్నా. గ్యాస్ ట్రబుల్ అంటే మామూలు విషయం కాదండి. ఇప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే ఆ దేవుణ్ణి మీద ఆధారపడి ఉండి ఎవరెవరి మీద మెడిసిన్స్ మీద ఆధారపడకండి. ఇప్పటివరకు నేను అప్పటి నుంచి నేను నమ్ముకుని 2015 దైవజనులు నా వివాహం విషయంలో కూడా వచ్చి నేను అప్పుడు బాప్టిషన్ తీసుకోలేదు. అప్పటి నుంచే దైవజనుల నుంచి వెంబడిస్తున్నాను. ఇప్పటివరకు నేను దైవజనులు వెంబడించాలని, దగ్గరగా ఉండాలని నాకు చాలా కోరిక.
పరిచర్యలో నిలబడాలని, అవసరమైతే దేవుడు ఒకవేళ పిలిస్తే దైవజనులకు నా అన్నిటిని వదిలిపెట్టి నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని చిత్తమైతే నేను కోరుకుంటున్నాను, అటు ఆలోచనలు నాకు ఇవ్వాలని నేను ఎంతగానో ప్రేరేపణ అడుగుతున్నాను. అయితే మనకిచ్చిన పనిని ప్రతి ఒక్కరూ సమగ్రంగా చేస్తే దైవజనుడు బాధపడడు. ఎందుకంటే దైవజనుడికి ఒక్కడ వల్ల కాదు, ఇంత మందిరం కట్టాలంటే ఆడవల్ల అయితండి. ఆయనకి ఈ కుటుంబ బాధలు, 4 ఆడపిల్లలు, 1 కుమారుడు, ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు. నువ్వు ఈ వాక్యం ఎందుకు చెప్పాను, నువ్వు ఇలా అనవచ్చా అంటాడండి. బాధ్యత వాక్యం ముందు కనుక గద్దిస్తాడు. ఎవరెవరు అండి, నేను కూడా ఒకరోజు నా దైవజనుడు బాధ పెట్టి ఉన్నాడు, తెలియదండి, నాకు కూడా నాతోటే మాట్లాడుతున్నాడేమని నా దైవజనుడుగున్నా ఈ విషయంలో నా దైవజనుడు నన్ను క్షమించాలని ఎంతగానో బ్రతిమిలాడుకుంటున్నాను. ఎందుకంటే ఆ వాక్యం నాకు తెలియదు. ఒక రోజున వాక్యము మనల్ని గద్దిస్తుంటుంది. మనం అది గమనించుకొని మనం లోబడాలి. మనకిచ్చిన బాధ్యతలు సపక్రంగా చేసుకుంటే దైవజనుడు బాధపడడు. ఎందుకంటే ఆ దైవజనుడు ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మాటకు లోబడి, అవసరం లేదండి. దైవజనుడి గురించి మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఆనాడు కాల సమయంలోనే ఇంటర్ చదివే ఫస్ట్ ఇయర్ సమయంలోనే వారూళ్ళో సర్పంచ్ మరి ఎంపీటీసీ నాకైతే తెలియదు, కానీ మన బ్రదరు చాలా జ్ఞానం కలిగిన వాడు, చదువులో మంచి చదువు ఉంది, అప్పట్లోనే మంచి జ్ఞానము. అయితే బ్రదర్ని గమనించి ఈ ఒక ఊరిలో కరెంట్ ఆఫీస్ పడినప్పుడు ఈ బ్రదర్కి ఇస్తే బాగుంటుందని వారు అక్కడ కొంతమంది మాట్లాడుకున్నాడు. అవునండి, ఒకవేళ చదువుకుంటే మన దైవజుడు మంచి స్థానములు ఉండేవాడేమని నేను నమ్ముతున్నాను. కానీ దేవుడు ప్రేమను పట్టి నీవు నశించిపోతున్న వారిని నువ్వు వెతికి రక్షించాలన్నప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా భూమి మీదకి వచ్చినాడు, దైవజనుడు అట్లా ఆలోచన ఇచ్చి ఇక్కడి వరకు నడిపించినాడు. అయితే ఆ దైవజనుడు ఒక్కడి మీద భారం అయితే మోసుకొని పరిచర్య నడిపేలేడు. కానీ మనం కూడా ఏ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత కలిగి మనం చేస్తే ఈ యొక్క పరిచర్య అనేక ప్రాంతాల్లో ఇష్టపడితే. అయితే నేను ఇంతవరకు సమయం ఎక్కువ తీసుకుంటున్నాను, నేను దయచేసి నన్ను క్షమించాలి. లాస్ట్ మాట, ఒక మాట చెప్పి నేను ముగించుకుంటాను. 1 తిమోతి రాసిన పత్రిక 5వ వచనము 8వ వచనం చదువుకుందాం. 1 తిమోతి 5:8. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. 5వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండెను. అవునండి, ఈ యొక్క వచ్చిన మీకు అర్థమైందో కాలేదో, మళ్ళీ దైవజనుడు అయితే కంపల్సరీగా మాట్లాడతాడు. మన ఇంట్లో ఒక బాధ్యత కలిగి ఉన్నామండి. మొదటిగా మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు ఏమి చెప్తుంది, ఫస్ట్ ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. తర్వాత తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులు ఆశయం ఏంది మనం గమనించాలి. వారిని మంచిగా చూసుకోవాలి. వారికి ఇచ్చిన బాధ్యత, వారి చిన్ననాటి నుంచి మనకి ఎటువంటి హాని లేకుండా వారు ఎంతో కష్టపడి మనల్ని పోషించుకుంటూ వస్తున్నారు. కనుక మరి పెద్ద అయినప్పుడు మనం కూడా ఒక స్థితిలో ఉన్నాం కదా, వారిని విడిచిపెడితే ఎట్లా? అప్పుడు కూడా మరి నువ్వు పుట్టినప్పుడు వాళ్ళు కూడా విడిచిపెడితే నీ పరిస్థితి ఏంది గమనించాలి. అయితే ఇక్కడ మంచి స్పష్టంగా మన పౌలు గారు పౌలు గారు చెబుతున్నాడు, ఈ విధంగా చెబుతున్నాడు, నువ్వు నీ ఇంటి వారిని సంహరించుకోకపోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వాడివై. అవిశ్వాసి కంటే ఎంతో ఘోరం అండి ఈ మాట. మనం ఒకసారి ఆలోచించాలి. ఈ మాటను బట్టి మనం బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు మనం నడుచుకునేలాగన దేవుని అటు ఆలోచన దయచేసి ఈ ప్రతి ఒక్కరు ఈ యొక్క బాధ్యత ప్రేమ కలిగి, మనం దైవజనుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నప్పుడు మనము కూడా దైవజనుడు ప్రేమిస్తుండగా ఒకరికి ఈ పని బాధ్యతగా అప్పచెప్పినప్పుడు మనం కూడా ప్రతి బాధ్యతను మనము సక్రమంగా చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినందుకు మీ దైవజనుడుకు, మొదటగా నా దైవజనులకు మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి.